టెన్షన్లో ఉన్నట్టున్నాడే. అలా కాదు, చెప్తే వినిపించుకోండి నువ్వు. నాకు అలాంటి డీలింగ్స్ రావు. ఏంటి రాణితో మళ్ళీ గొడవ పడ్డావా? నేను అప్పుడే చెప్పా కదరా, ఈ అమ్మాయిలు అవన్నీ మనకి ఎందుకని. చల్బే, రాణి వాళ్ళన్న బిజినెస్ ట్రిప్ కోసం యూఎస్కి వచ్చాడట. ఓకే, వచ్చినోడు కామ్ ఉండక ఏదో సంబంధం తీసుకొచ్చాడట. ఈ డాడీలకి అన్నలకి పని పాటు ఉండదా? రాణి నన్ను వెళ్ళి మా మ్యాటర్ చెప్పమంటుంది. అయినా వాళ్ళ డాడీ అంటే భయపడాలి కానీ వాళ్ళ అన్నయ్య కదరా, వెళ్ళి మేనేజ్ చేసేయి. ఏంటి చెప్పేది, అతనికి అసలే హై స్టాండర్డ్స్ కావాలి. వాళ్ళ డాడీ కూడా ఇతను చెప్పిందే వింటాడంట. నేను చచ్చినా ఎంఎస్ బ్యాచ్ గారికి ఇవ్వనని రాణితో చాలాసార్లు అన్నాడట. ఇప్పుడు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది. సో రాణి నన్ను ఈ మ్యాటర్ డీల్ చేయమని నేను అడగమని అంటుంది. నువ్వు అడగడానికి భయపడుతున్నావు ఎందుకు మామ? ఓహో, నీకు అలా అర్థమైందా? ఈ మ్యాటర్ డీల్ చేసేటప్పుడు 2 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోమని. అవునా, ఏంటవి? పాయింట్ నెంబర్ 1, ఆ రఘు గారిని అయితే అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు. వాడు వచ్చాడంటే మ్యాటర్ స్టార్టింగ్ లోనే ఎండ్ అవుతుంది. ఓహో అలా ఉందా? ఇంకా పాయింట్ నెంబర్ 2, ఇంకా కౌంటింగ్ లో ఎన్కౌంటర్ పదా. వద్దురా. వద్ద హెల్ ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆగు, వచ్చినట్టున్నాడు. హాయ్. సో నువ్వే అనమాట శివ, ఏం చేస్తుంటావు? ఇక్కడ మాస్టర్స్ చేశాను, ఇప్పుడు జాబ్ చేస్తాను. మాస్టర్సా? ప్రతి ఒడికి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేదో పెద్ద క్వాలిఫికేషన్లో చెప్తున్నావు. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఎంఎస్? ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరే 6 ఎంఎస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అయినా మా చెల్లెలకి ఎలాంటి సంబంధాలు చూస్తున్నారో నీకు తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఎంఎస్ గాడివి నీకు మా చెల్లి కావాలా? అక్కర్లేదు సార్. ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ మాస్టర్ సార్, బీటెక్ అయిపోయాక బంధువులు అందరూ నెక్స్ట్ ఏం చేస్తావరా అని అడుగుతుంటే అమ్మ నాన్న యూఎస్కి వెళ్ళరా బాగుపడతావు అంటే జిఆర్ఈకో కోచింగ్, టోఫెల్కో కోచింగ్ పెట్టుకుని అక్కడ వింత అర్థాలతో నోరు తిరిగిన పదాలతో ఉన్న ఇంగ్లీష్ నేర్చుకుని ఏదో ఒక స్కోర్ తెచ్చుకుని మళ్ళీ వేరే డబ్బులు కోసం ఒక 5-6 యూనివర్సిటీకి అప్లై చేస్తే ఒకటి రిజెక్ట్ అని, ఒకటి హోల్డ్ అని టార్చర్ చేసి లాస్ట్కి 1-2 అడ్మిట్స్ ఇస్తే మళ్ళీ వాడు I-20లు పాస్పోర్ట్లు పట్టుకుని వీసా ఆఫీస్కి వెళ్తే వాడు అడిగే అడ్డమైన క్వశ్చన్కి ఇంకా అడ్డమైన ఆన్సర్ చెప్పి మేనేజ్ చేసి వీసా తెచ్చుకుని 21 ఏళ్ళు గారవంగా పెంచిన అమ్మానాన్ని వదిలేసి ఇంత దూరం వచ్చాక కనీసం ఏటీఎం కూడా వెళ్ళిన మేము బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి 5-6 కలిసి ఒక రూమ్ రెంట్ తీసుకుని ఎంత కష్టంగా ఉన్నా కేవలం రెంట్ తగ్గుతుందని ఒకే ఒక రీజన్తో ఉండి యూనివర్సిటీకి వెళ్తే అక్కడ వాడు చెప్పే ఛానల్ అర్థం కాక బుర్రకెక్కక కష్టపడి చదివిస్తున్నా ఇంట్లో వాళ్ళు పంపించే డబ్బులు సరిపోక వాళ్ళని ఇంకా అడగలేక క్యాంపస్ మీద జాబ్ దొరక్క బయటికి వెళ్ళి ఎంత రిస్క్ అయినా కూడా గ్యాస్ స్టేషన్లో రెస్టారెంట్లో పనిచేసి రాత్రి ఇంటికి వస్తే ఒంట్లో ఓపిక లేక వండుకునే శక్తి లేక ఏది పడితే తినేసి హెల్త్ పాటు చేసుకుని ఆఖరికి వచ్చిన పర్పస్ గుర్తుకొచ్చి అసైన్మెంట్లకి ఎగ్జామ్లకి ఎంత కష్టంగా ఉన్నా చదివి వాడిని వీడిని అడుక్కుని ఏదో మేనేజ్ చేసి ఒక జీపీ తెచ్చుకుని ప్రొఫెషన్ దాటాక ఆఖరి గ్రాడ్యుయేట్ టైంకి ఫుల్ టైం జాబ్కి అప్లై చేస్తే ఎవడు మొహం చూడకపోతే మనశ్శంకుని కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి ఏదో తెలియని టెక్నాలజీ మీద పనిచేసి నరకం అనుభవించి లాస్ట్కి ఇన్ని రోజులు కష్టపడి H-1B వీసా తెచ్చుకుని ఫుల్ టైం తెచ్చుకున్న ఈ స్థాయిలో నిలబడిన మా ఫ్రెండ్ ఆఫ్టర్ ఆల్. అందుకే మా వాడికి మీ అమ్మాయిని చేసుకోండి సార్. సిచ్యువేషన్ ఇది కాదే. అరే, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాను రా? నీ లైఫ్ సెటిల్ ఏమో. మరి నువ్వేం చేసావురా? ఆల్మోస్ట్ సెట్ చేస్తాగా. నీ బొందరా, నీ బొంద. నువ్వు డస్ట్ పట్టిన డైమండ్ కాదురా, డస్ట్ పట్టిన ఐరన్. హలో హలో, నువ్వు ఎంతైనా కేపబుల్ శివ. మా అన్నయ్యని ఏం మ్యాజిక్ చేసావు? ఏంటి? అదే మొద్దు, మా అన్నయ్య మన పెళ్లి కప్పుకున్నాడు. ఏంటి ఇంప్రెస్ అయ్యారా? మీరు కూడా ఇంప్రెస్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ us on Facebook and subscribe to our channel on YouTube. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. అదేంటి